చెప్పంటే మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి సినీ గేయ రచయితగా కావచ్చు, ప్రజా కవిగా కావచ్చు. ఇప్పుడు ఈ జానపదం ఎంతో చూస్తున్నప్పుడు గతంలో ఉన్నటువంటి జానపదానికి ఇప్పుడు సరళి మారితే బాగుంటుందంటారా? అదే బాణిని టెంపో మెయింటైన్ చేస్తే బాగుంటుందా? ఏదైనా మొహం మొత్తకూడదు, హ్మ్. మారాలి. నేను నేను నా ఉపన్యాసంలో కరెక్ట్గా చెప్పాను. నేను సబ్జెక్టు మారాలి, ట్యూన్ మారాలి, రచన మారాలి, కొత్త కొత్త ప్రతిపాదన చేయాలి, కొత్త కళారూపాలను మనం తీసుకురావాలి. అప్పుడే ప్రజలకు కానీ ఆకర్షణ ఉంటుంది, దానికే ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఏమో ఎప్పుడు మా నాన్న అప్పటికన్నా ముందున్న కాలం నుంచి ఉన్నదే నడిస్తే ఇష్టపడడం లేదు. అందుకే మార్పులు రావాలి. రైట్ సార్. ఇది చూస్తున్నాం సుద్దాల అశోక్ తేజ గారు మాట్లాడడంలో నిజాయితీ తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా జానపదంలో కూడా మార్పు రావాలంటూ చెప్తున్నారు. వివిధ రాణి బాణీలతోటి కూడా ప్రజలను ఆకర్షితులు చేసే విధంగా ఆ పాటల్ని రూపొందించాలని చెప్తున్నటువంటి మాటలు చూస్తున్నటువంటి కెమెరామెన్ సాయిదీప్తో నేను మీ గంగాధర్. నమస్తే.